హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. నా లైఫ్‌లో జరిగిన ఒక బ్యాడ్ డే అంటే ఏది అంటే, ఈ డ్రెస్ స్టిచ్ చేసిన రోజే. అడుగడుగునా గండాలని ఒక షార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు నమ్ముతారా? ఈరోజు నాకు బ్యాడ్ డే ఉంది, ఈరోజు నాకు గుడ్ డే ఉంది అని? నమ్మితే కమెంట్ చేయండి. అలానే మీ లైఫ్‌లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో కూడా కమెంట్ చేయండి. గాయ్స్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్‌లో చాలానే ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో వాళ్ళకి షేర్ చేసేయండి. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డ్రెస్ మీకు గుర్తుందా? 5 ఇయర్స్ బేబీ కోసం స్టిచ్ చేసే బర్త్డే కోసం. ఇదిగోండి ఇలా 2 ఇన్ 1 వేసుకోవచ్చు ఈ డ్రెస్‌ని. ఇదిగోండి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. ఇంకొంచెం గ్రాండ్‌గా కావాలి అంటే ఇదిగోండి ఇలా దుపట్టా యాడ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటది. మీకు ఏ లుక్ నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. లుక్ 1, లుక్ 2 అని చెప్పేసి. ఇది లుక్ 2 ప్లెయిన్ ఫ్రాక్ లుక్ 1. ఇదిగోండి ఫ్రాక్ అంటే దుపట్టా ఇంత లెంత్ అయితే ఉంటది. మీకు ఇక లేట్ చేయకుండా ఈ ఫ్రాక్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. గాయ్స్ ఇక్కడ నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నా. 5 ఇయర్స్ బేబీకి చిన్న పాపనే 3 మీటర్స్. ఇదిగోండి ఫస్ట్ అయితే మొత్తం ఈవెన్‌గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఈవెన్‌గా పట్టుకోండి. ఇలా మొత్తం ఓపెన్ చేసి కింద ఈవెన్‌గా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇలా అయితే పెట్టుకోండి. జస్ట్ ఊరికే ఫోల్డ్స్ అయితే వేసుకున్నా నేను ఒక 8 ఫోల్డ్స్ అలా వచ్చేటట్టు. ఇప్పుడు దాని మీద మీ దగ్గర ఉన్న మెజర్‌మెంట్‌కి తీసుకున్న ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది గదా! అదైతే తీసుకోండి. ఇక్కడ నేను లెహంగా అయితే తీసుకున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదానికంటే నేను ఒక 5 ఇంచెస్ ఎక్కువైతే తీసుకున్నా. ఒక ఫ్రిల్ పెట్టమన్నారు మధ్యలో. సో, దానికోసం ఒక 5 ఇంచెస్ ఇప్పుడు ఎంతుందో దానంతా ఫస్ట్ ఒక లైన్ ఏసుకోండి. ఆ లైన్ కంటే ఎక్స్‌ట్రా 5 ఇంచెస్ అయితే ఇంకొక మార్క్ ఏసుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఎక్స్‌ట్రా 5 ఇంచెస్ అయితే తీసుకున్నా నేను. ఆ ఎక్స్‌ట్రా 5 ఇంచెస్ పైన సెకండ్ లైన్ అయితే వేసుకున్నారు కదా! అక్కడైతే కట్ చేసేయండి. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పక్కన పెట్టేయండి. ఇదిగోండి. ఇప్పుడు మీరేం చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత అంటే, ఇదిగోండి ఇలా ఉంటుంది కదా! దీన్ని పక్కన పెట్టేయండి. ఇది బాటమ్ ఫ్రిల్స్ కోసం మనం పక్కన పెట్టేసుకుంటున్నాము. 1 మీటర్ బాడీ పార్ట్ కోసం తీసుకోండి. సెపరేట్‌గా ఏం కట్ చేయకండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకండి. లైనింగ్ అయితే తీసుకోండి. ఫస్ట్ 1 మీటర్ తీసుకొని ఇదిగోండి ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేసి ఫస్ట్ విడ్త్ చూసుకోండి. విడ్త్ ఎంతుంది అన్నది. ఫస్ట్ కింద ఒక ఈవెన్‌గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకొని అది కట్ చేసేయండి. ఇక్కడ చూసారా నేను 12 అయితే తీసుకున్నా. పాప పాప హైట్ 12 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఏం చెప్పినారు అంటే ఒక ఓల్డ్ క్రాప్ టాప్ ఇచ్చినారు వాళ్ళు. దానికంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టమన్నారు. సో, అది 14 ఉంది. నేను ఇక్కడ 12 అయితే తీసుకుంటున్నా. అలానే ఇక్కడ విడ్త్ కూడా 5 తీసుకున్నా. 4.5, 5 అలా ఉండేటట్టు అయితే తీసుకున్నా. నాకు మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఎందుకు తెలీదు అంటే వాళ్ళొక క్రాప్ టాప్ ఇచ్చి ఉన్న క్రాప్ టాప్ కంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టండి. ఇటు సైడ్ 2 ఇంచెస్ తక్కువ, అటు సైడ్ 2 ఇంచెస్ తక్కువ అని జెప్పారు. సో, వాళ్ళు కరెక్ట్‌గా చెప్పలేదు. మెజర్‌మెంట్స్ కొంచెం అప్రాక్స్‌గా ఉండేటట్టు అయితే పెట్టుకుంటున్నా నేనిక్కడ. మీరు కరెక్ట్‌గా తెలిసుంటే మీరు కరెక్ట్‌గా అయితే పెట్టుకోండి. మీరు ఓల్డ్ మెజర్‌మెంట్‌కి తీసుకున్నది క్రాప్ టాప్ ఎంతైతే ఉందో అంత పెట్టుకోండి. లేదు మీ దగ్గర ఫ్రాక్ ఉంటే డైరెక్ట్‌గా ఫ్రాక్ తీసుకోండి. ఇక్కడ నేను క్రాప్ టాప్ తీసుకొని ఫ్రాక్ కోసం అయితే కట్ చేస్తున్నా. ఇంకా దీంట్లో 4 ఇంచెస్ షోల్డర్ కోసం అయితే తీసుకుంటున్నా. ఇదిగోండి ఓల్డ్ క్రాప్ టాప్ ఇది. దీనికంటే నేను ఇక్కడ నెక్ 4 ఇంచెస్ ఉండేటట్టు, అలానే డౌన్ 3 ఇంచెస్ ఉండేటట్టు అయితే తీసుకున్నా. పాప మరీ సన్నగుంది అంటే 3 ఇంచెస్ సరిపోతది. పాప కొంచెం చబ్బీగా ఉంది అంటే 2.5 ఇంచెస్ అలా పెట్టుకోండి షోల్డర్ కోసం అయితే. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు గదా! ఇందులో 2.5 ఇంచెస్ నేను నెక్ కోసం అయితే తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఇదిగోండి. ఇప్పుడు కింద గూడా సేమ్ అలానే మీరు 4 ఇంచెస్ కావాలంటే 4 ఇంచెస్ పెట్టుకోండి. పాప చబ్బీగా ఉంది అంటే 5 గూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెమే పెడుతున్నా. ఎందుకంటే పాప కొంచెం సన్నగుందంట. అంటే ఎక్కువ చబ్బీగా లేదు. సో, వాళ్ళకు జారిపోకుండా ఉండాలి అంటే మనం తక్కువ విడ్తే పెట్టుకోవాలి.
ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ బాక్స్ డ్రా చేసేయండి. మీరు స్కేల్ అలా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ గూడా 5 అయితే తీసుకుంటున్నా నేనిక్కడ. ఇదిగోండి ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి. 5 ఇంచెస్‌కి డౌన్ డ్రా చేసుకొని, ఇప్పుడు లోపలికి 1 ఇంచ్ ఇదిగోండి ఇలా టేప్ ఇలా పెట్టి 1 ఇంచ్‌కైతే రౌండ్ తీసేయండి. ఇలా ఒక చిన్న కర్వ్ వచ్చేటట్టు. అలానే ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే ఇలా డౌన్ చేసుకోండి. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర కూడా 5 ఇంచెస్‌కి అయితే మార్క్ పెట్టుకుంటున్నా. అలానే ఎక్స్ట్రా 2 ఇంచెస్‌కి ఇదిగోండి ఇంతే గైస్. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ అయితే వేసుకున్నాం కదా సైడ్స్‌కి, వాటిని అన్నిటిని కలిపేయండి. నేనిక్కడ ఎక్కువనే పెట్టుకున్నా ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఎందుకంటే నేను లాస్ట్‌లో ఫోల్డ్ చేద్దామని. ఓవర్‌లాక్ మిషన్ లేకున్నా పిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలి. ఎలా స్టిచ్ చేయాలి అంటే, పిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు చూపిస్తా లాస్ట్‌లో. ఇదిగోండి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి. ఇదిగోండి గైస్ ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్‌లో ఉంటుంది కదా! అక్కడ ఒక 1 ఇంచ్ ఇలా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి. సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేటట్టయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ అలా పెట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటది. సైడ్స్ ఇలా జారినట్టు ఉండకుండా ఫిట్టింగ్ నీట్‌గా ఉంటదనమాట. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేయండి. నేను నెక్స్ రౌండ్‌గానే పెట్టుకున్నా. వెనక కొంచెం పైకి పెట్టి ముందు 5 ఇంచెస్ అలా ఉండేటట్టు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇది క్లోజింగ్స్ బయట సైడ్‌కుంది. ఓపెనింగ్స్ నా సైడ్‌కుంది. మీకెలా కంఫర్ట్ అయితే అలా చేసుకోవచ్చు. లూజు 4 పెట్టుకుంటున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ పాప హ్యాండ్ లెంత్ 4 అనుకోండి. 4 కంటే 3 ఇంచెస్ ఎక్కువైతే పెట్టుకుంటున్నా నేనిక్కడ. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అయితే తీసేసుకోండి. నార్మల్ హ్యాండ్ తీసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! దానికి ఇంకొక బాక్స్ ఏసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ కర్వ్‌లోకైతే ఇలా కర్వ్ తీసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేసుకున్నాము. మీకు నేను కొంచెం ఫాస్ట్‌గా అయితే కట్ చేసేస్తున్నా ఇక్కడ. టైం లేదు. పాప బర్త్‌డే మార్నింగ్ ఉంది. నేను నైట్ అయినా ఇంకా నైట్ ఇది 11కి ఆ టైంకి అయితే కట్ చేస్తున్నా. ఎందుకు అన్నది మీకు చెప్తా. ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే ఒక కట్ పెట్టేయండి. అలానే ఇక్కడ ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! అది కూడా ఎక్స్ట్రా 3 ఇంచెస్. కింద కూడా ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకొనుంటాము. దాని దగ్గర కూడా ఇలా టక్స్ అయితే పెట్టేయండి. మనం అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఇదిగోండి మీకు ఇవన్నీ ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా కట్స్ పెట్టుకుంటామో అప్పుడు ఈజీగా అయితే అయితుంది మనకు. ఇప్పుడు ఏంటి అంటే కింద బాటమ్ కట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఫ్యాబ్రిక్ మిగులు ఉంటది కదా! దాంట్లో ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. 3 మీటర్స్ కరెక్ట్ సరిపోతదండి చిన్న పాప. ఈ పాప కరెక్ట్ అయితే సరిపోయింది 3 మీటర్స్. కొంచెం కూడా మిగలలే ఫ్యాబ్రిక్ అయితే. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌కి సేమ్ ఇలానే అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్‌కి కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోండి. హ్యాండ్స్‌కి నేను కింద బార్డర్ ఉంటుంది కదా! అది పెట్టాలి అనుకున్నా కానీ ఫ్యాబ్రిక్ బార్డర్ కట్ చేస్తే మళ్ళీ బాటమ్ సన్నగా అయిపోతది అని కట్ చేయాలి. ఇంకా ఉన్న ఫ్యాబ్రిక్‌నే పెట్టేసి చిన్న పింక్ బార్డర్‌దైతే అటాచ్ చేసిన స్లీవ్స్‌కి. ఈ నెట్‌తో దుపట్టా అయితే మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ ఏం చేయట్లే. పాప హైట్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు అయితే స్టిచ్ చేసేయాలి. సో, ఇంకా నేను ఇక్కడ ఏంటి అంటే లైనింగ్ మెయిన్ సైడ్ రైట్ సైడ్ ఉంది. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది. దాని మీద లైనింగ్ పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటున్నాం ముందే. ఇదిగోండి ఇలా పెట్టుకున్న వెంటనే మనం ఏం చేస్తామంటే మనకు టైం సేవ్ అయిపోతుందనమాట. ఇలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ దగ్గర మిషన్ ఎక్కిన తర్వాత మరి రైట్ సైడ్ ఉందా, రాంగ్ సైడ్ ఉందా, ఫ్రంట్ సైడ్ ఉందా, అటు ఇటు పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే జస్ట్ ఇలా అయితే పెట్టుకోవాలి. ఫాస్ట్‌గా అయిపోతుంది పని ఇలా పెట్టుకోవడం వల్ల. ఇదిగోండి నేను ఇప్పుడు మీకు ఫాస్ట్‌గా స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. ఇదిగోండి
మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది. దాని మీద లైనింగ్ అయితే ఉంది. జస్ట్ ఇలా ఇదిగోండి నెక్ దగ్గర నేను ఇప్పుడు చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా ఫాస్ట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. మీరు బిగినర్స్ అయితే చాలా స్లోగా వేసుకోండి. అర్జెంట్ ఏం లేదు. టెన్షన్ ఏం పడకుండా స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి గాయ్స్. చాలా ఈజీ, కంగారు పడకండి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! మనం నెక్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ నెక్ కంటే ఎక్కువ ఉందో లైనింగ్ కంటే దాన్ని మొత్తం అయితే కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ కట్స్ పెట్టి దీన్ని రివర్స్ చేసి లైనింగ్ మీద స్టిచ్ వచ్చేటట్టు అయితే వేయాలి. లైనింగ్ మీదనే రావాలి స్టిచ్, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రావద్దు. అప్పుడు ఫ్యాబ్రిక్ నీట్‌గా ఉంటది. ఫినిషింగ్ నీట్‌గా ఉంటది. ఒక్కొక్కసారి మనం ఏం మాట్లాడతామో మనకే అర్థం కాకోకుండా అయితే మాట్లాడుతుంటాం కదా! ఇదిగోండి ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత దీని మీద ఒక టాప్ స్టిచ్ వచ్చేటట్టు నీట్‌గా అయితే వేయాలి. ఇక్కడ నేను ఏం చేశా అంటే టాప్ స్టిచ్ వేసి చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసా. మీకు అర్థమవుతుంది కదా! ఇలా కట్ చేసి మొత్తం అయితే అటాచ్ చేసి దీన్ని పక్కన పెట్టేయాలి. ఇదిగోండి కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది చూసుకోండి. ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా రావాలి. నెక్ దగ్గర హాఫ్ కరెక్ట్‌గా రావాలి. ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేస్తే అప్పుడు మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ అయితే డాట్స్ స్టిచ్ చేసేసా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఈ డ్రెస్ గురించి ఒక షార్ట్‌లో అప్లోడ్ చేసినప్పుడు అడుగడుగున ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అడుగడుగున గండాలి అని చెప్పి ఒక షార్ట్‌లో చెప్పినా కదా! అసలు ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరికి 6థ్‌న వచ్చింది. 6థ్ ఈవినింగ్ 7 నైట్ ఆ టైంకైతే వచ్చింది నా దగ్గరికి. 6థ్ స్టిచ్ చేయాలి. 7థ్ స్టిచ్ చేద్దామంటే మా ఇంటి దగ్గర ఒక ఆమె చనిపోయినారు. స్టిచ్ చేసే సౌండ్ బయటికెళ్తది అని అయితే స్టిచ్ చేయాలి. బాగుండదు కదా అని 8న స్టిచ్ చేద్దాం అనుకున్నా. 8న స్టిచ్ చేద్దామంటే మార్నింగ్ నుండి ప్రెజర్ ఫుట్ ఉంటుంది కదా మిషన్‌ది. ఇక్కడ పిక్ యాడ్ చేశా చూడండి. ఆ ప్రెజర్ ఫుట్ అయితే ఎగిరిపోయింది. నా దగ్గర వేరే ప్రెజర్ ఫుట్ ఉంటే పెట్టినా కదా! అదేంటో ముట్టుకున్న వెంటనే విరిగిపోయింది. స్టెయిన్‌లెస్ స్టీల్ ముట్టుకుంటే విరిగిపోవడం ఏంది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన బ్యాడ్ డే అలా నడుస్తుంది అనిపించింది ఇంకా. సరే అని నేనే మార్కెట్‌కెళ్ళి తెచ్చుకున్న తర్వాత అది సరిగ్గా ఫిట్ అవ్వాలి. రిపేర్ చేసి ఆయనకి కాల్ చేసి నేను ఊర్లో లేను అని చెప్పినారు. సో, మరీ మిషన్ మార్కెట్ తీసుకుపోయి సెట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి మా పాప ఇలా మారం చేస్తుంది. అసలు స్టిచ్ చేయనివ్వలే. సరే అని మా పాపను పడుకోబెట్టిన తర్వాత వస్తే ఇదిగోండి ఇక లైట్ అయితే నన్ను భలే సతాయించింది. మీకు క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఇక్కడ. మన బ్యాడ్ డే అంటే ఇంత ఈజీగా ఉంటదా మరి? చూపించింది చుక్కలు నాకు. ఇదిగోండి ఈ లైట్ గురించి కూడా వదిలేసి వేరే లైట్ అయితే తెప్పించుకున్నా. మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా స్టార్ట్ చేశా ఇంకా. నైట్ 11:30 నుంచి ఇంకా మార్నింగ్ 5 వరకు అయితే స్టిచ్ చేశా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి 2 రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఇదిగోండి ఇలా అయితే పెట్టి చూసుకొని ఒక స్టిచ్ అయితే 2 స్టిచెస్ అయితే వేసుకోండి. 2 స్టిచెస్ వేస్తే స్ట్రాంగ్‌గా ఉంటది. ఇదిగోండి గాయ్స్ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇదిగోండి అప్పర్ స్టిచ్ ఒకటి వేసేయండి. లోపల ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా! దాన్ని మొత్తం వెనక సైడ్ కనైతే పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి. 5 వరకు అసలు ఏం స్టిచ్ చేశా అంటే ఈ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఒక క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేసిన. మధ్యలో ఏమైందో చెప్తా. హ్యాండ్ మొత్తం ఇలా అయితే మొత్తం అటాచ్ చేసుకుని లైనింగ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. మధ్యలో ఏమైంది అంటే ఒక వాచ్‌మెన్ ఉంటారు కదా! నాకు తెలీదు. ఒక ముసలాయన కట్టె కొట్టుకుంటూ ఇలా దగ్గరకు వస్తుంటారు కదా! అని ఆయాస పడుకుంటూ దగ్గరకొచ్చినట్టు అనిపించింది. నేను షట్టర్ లోపలున్నా. ఆయన షట్టర్ బయటున్నారు. చాలా భయమేసింది. అలా మధ్యలో భయపడుకుంటూ అది ఇది చేసుకుంటూ మార్నింగ్ 5 వరకైతే స్టిచ్ చేసిన. యాక్చువల్లీ ఒక 2 అవర్స్‌లో స్టిచ్ చేయాల్సింది. మన బ్యాడ్ డే కదా! అంత ఈజీగా ఎలా వదిలేస్తది మనల్ని. అందుకు 5 వరకైతే అయ్యింది. మీ లైఫ్‌లో ఇలాంటి బ్యాడ్ డేస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి. నిజంగా గైస్ బ్యాడ్ డే కాదు బ్యాడెస్ట్ డే ఆ డే. అంతే బ్యాడ్ మెమొరీ గురించి.
ఇంకా స్లీవ్స్ మొత్తం ఇలా ఇదిగోండి మనం కట్స్ పెట్టుకొని ఉంటాం కదా! అక్కడ నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేసి కట్స్ పెట్టిన దగ్గర వరకు అయితే స్టాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బార్డర్ పింక్ తీసుకొని ఇదిగోండి ఇలా అయితే అటాచ్ చేసుకున్నా. గైస్ నేను వీడియో క్లియర్‌గా అయితే షూట్ చేయలేకపోయినా మీకు చెప్తున్నా కదా ఎంత బ్యాడ్‌గా జరిగిందో. సో, దానివల్ల ఫాస్ట్‌గా ఎమర్జెన్సీగా స్టిచ్ చేయాలి అన్న దాంట్లో అయితే వీడియోని క్లియర్‌గా అయితే షూట్ చేయలేదు. ఇంకా మెయిన్ దానికి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిడిల్ నుంచి అయితే ఫస్ట్ ఒకసారి చూసుకోండి కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది చూసుకొని ఇలా మిడిల్ నుంచి అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇదిగోండి గైస్ ఇదిగోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్నే రివర్స్ చేసి మళ్ళీ మిడిల్ దగ్గర నుంచి కంటిన్యూ అయితే చేయాలి ఈ స్టిచ్‌ని. ఇదిగోండి ఇలా కంటిన్యూ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటది. ఇప్పుడే ముందే ప్లస్ సింబల్ వస్తదా లేదా అన్నది ఆర్మ్ హోల్ దగ్గర చూసుకోవాలి. ఇట్లా 2 రైట్ సైడ్ ఉన్నవి లోపలికని రాంగ్ సైడ్ ఉన్నది బయటకనేసి మనం టేప్‌తో ఒకసారి మెజర్ చేసుకోవాలి. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం ఎంత పెట్టుకున్నాం అన్నది గుర్తుపెట్టుకోండి. మనం చాక్ పీస్‌తో డ్రా చేసుకొని ఉంటాం కదా! దాని మీద అయినా అలానే చాక్ పీస్‌తో డ్రా చేసుకోవాలి. లేకపోతే ఇలా 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ మీరు ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటారో అంతా ఒక స్ట్రైట్‌గా లైన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కోసం 5 అయితే తీసుకున్నా. పాప ఓల్డ్ క్రాప్ టాప్ 5 ఇంచెస్ ఉంది. సో, నేను కూడా 5 అయితే పెట్టుకున్నా. ఇక్కడ మీరు ఎంత కావాలి అంటే అంత పెట్టుకొని ఇలా మొత్తం హ్యాండ్ లూజ్ కూడా చూసుకొని మొత్తం ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే వేసేయండి. ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా! దాని మీద అయితే స్ట్రైట్‌గా స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను వన్ సైడ్ స్టిచ్ చేసి తర్వాత నుంచి ఫ్రిల్స్ పెట్టుకొని మొత్తం అయితే లాక్ చేయాలనుకున్న ఫ్రాక్‌ని. సో, ఇలా అయితే స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్న పాయింట్ అన్నది. ఇదిగోండి ఇలా వన్ సైడ్ అయితే మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీద ఇదిగోండి ఇలా అయితే స్టిచెస్ రావాలి. స్ట్రైట్‌గా ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే ఒక 3, 4 స్టిచెస్ వచ్చేటట్టు అయితే వేయండి. ఇంకొంచెం పాప చబ్బీగా అయినా కొంచెం స్టిచెస్ తీసుకొని వేసుకోవడానికైతే ఉంటది. ఇదిగోండి ఇలా ఒక 3, 4 స్టిచెస్ అయితే వేసి నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని లోపల సైడ్‌కి పెట్టి ఒక ఫోల్డ్ అయితే వేస్తే పాప గుచ్చుకోకుండా ఉంటది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంది. ఇదిగోండి ఇలా ఉంటది. ఇప్పుడు దీని మీద నేను బాటమ్‌ని అయితే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తా. ఇదిగోండి ఇలా అయితే ఉంది కదా! మీకు అర్థమైంది కదా! ఇప్పుడు నేను ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేశా అన్నది. చిన్న పిల్లలే కదా! ప్రిన్సెస్ కట్ అవసరం లేదు. మీరు బిగినర్స్ అయితే ప్రిన్సెస్ కట్ ఏమొద్దు డాట్స్ పెట్టి స్టిచ్ చేసేయండి. ఇదిగోండి ఇంత లోపలికెళ్తది అని చూపిస్తున్నా. ఇంత లోపలికెళ్తది. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎంతుంది అన్నది మెజర్ చేసుకోండి. ఇటు సైడ్ ఎంతుంటే అంత అయితే ఉంటది. మిడిల్‌లో ఒక లైన్ వేసుకుంటే మీకు ఈజీగా మెజర్ చేసుకోవడానికైతే అవుతది. పాప లూజ్ 20 అయిందనుకోండి అప్పుడు 10 వేసుకోవాలి. ఇదిగోండి నేను వన్ సైడ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ పెట్టేసి కింద ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది బాడీ ఫ్యాబ్రిక్. దాని మీద బాటమ్ పార్ట్ ఇలా పెట్టి రాంగ్ సైడ్ ఉంది చూసారా? 2 రైట్ సైడ్ లోపలికుండాలి. ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్‌గా స్టిచ్ వేసి తర్వాత నుండి ఫ్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను 3 మీటర్స్ ఉంది కదా ఫ్యాబ్రిక్. సో, పెద్ద ఫ్రిల్స్ అయితే పెట్టిన చాలా క్యూట్‌గా ఉంది కుట్టిన తర్వాత. మొత్తం అవుట్‌పుట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇదిగోండి మీకు చెప్పడం మర్చిపోయినా నేను ఎక్స్ట్రా 5 ఇంచెస్ అయితే తీసుకున్నా కదా! దాన్ని మిడిల్‌కి ఫోల్డ్ చేసి స్ట్రైట్‌గా ఒక స్టిచ్ అయితే వేసిన. ఫ్రిల్ పెట్టేసిన. అంటే పాప హైట్‌కి ప్రెజెంట్ సరిపోయేటట్టు. ఒకవేళ పాప పెద్దయిన తర్వాత ఆ ఫ్రిల్ తీసేస్తే సరిపోతది. దీనికి నేను చెప్పలే కదా! వెనక జిప్ కూడా అటాచ్ చేసిన. ఇదిగోండి నేను అప్రాక్స్‌గా పెట్టేస్తున్నా. కాలిక్యులేట్ చేసుకొని అంత ఏం లేదు. మనం ఇలా స్టిచ్ చేసుకుంటుంటే మనం అన్నీ ఈక్వల్‌గా అయితే పెట్టుకుంటాం ఫ్రిల్స్. మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే 3 ఇంచెస్‌కి, 4 ఇంచెస్‌కి అలా ఒక్కొక్క లైన్ అయితే వేసి ఫస్ట్ 4 ఇంచెస్‌కి ఒక లైన్ వేసి తర్వాత 1 ఇంచ్ దగ్గరికి ఇంకో లైన్ వేసి అలా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు 1 ఇంచ్ విడ్త్ కనిపిస్తది. లోపల 4 ఇంచెస్ అయితే ఉండిపోతది. అప్పుడు ఫుల్ ఫ్లేర్‌తో అయితే వస్తది ఫ్రాక్. ఇదిగోండి నెక్స్ట్ మనం
మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దాని మీదనే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి సేమ్ అలానే అయితే ఫ్రిల్స్ పెట్టుకొని అయితే స్టిచ్ వేసేయాలి. గైస్ మీకు అర్థమవుతుంది కదా! అర్థం అవ్వకపోతే కమెంట్ చేయండి. నేను డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఓపెన్ చేస్తే వన్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంటది. ఇటు సైడ్ మొత్తం ఫ్రిల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు నేను 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత దీనికి జిప్ అయితే అటాచ్ చేయాలి. ఒక 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని 3 సైడ్స్ అయితే ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసి మనకు జిప్ ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడి వరకు అయితే స్టిచ్ చేయాలి. లాంగ్ ఫ్రాక్స్‌కి ఎప్పుడు జిప్ అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే వేసుకునేటప్పుడు కష్టమైపోతది. దాన్ని రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసిన. ఇది కూడా స్టిచ్ వేసిన తర్వాత అలా అయితే ఉంది. ఇక్కడ వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి గైస్. ఫ్యాబ్రిక్ చున్నీ దుపట్టా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీనికి నేను గోల్డ్ బీడ్స్ అయితే అటాచ్ చేసిన. కస్టమర్ వచ్చి బయట నిలబడినారు 7కి. నేను 5కి పడుకొని 6కి లేచిన. ఇదిగోండి బీడ్స్ స్టిక్ చేయాలి. బయట కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. అని ఫాస్ట్‌గా అయితే అయ్యింది పని. వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలే డ్రెసెస్‌వి. అట్లా తీసుకున్నా. కానీ బ్యాడ్ డే అంటున్నా కదా! బ్యాడ్ డే కాదు గానీ బ్యాడెస్ట్ డే అది. నెక్స్ట్ డే మొత్తం ఇంకా రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. ఈ డ్రెస్ ఇచ్చే రోజు 9థ్ అంటే ఆ రోజు పాప బర్త్‌డే. పాప బర్త్‌డే రోజు మార్నింగ్ 7కి అయితే ఇచ్చిన డ్రెస్. దేవుడు హెల్ప్ చేశాడు కాబట్టి ఇచ్చా గానీ దేవుడి సహాయం లేకపోతే ఇచ్చేదాన్ని కాదు. అంత బ్యాడ్ డే అయ్యింది ఆ రోజు. ఇదిగోండి ఐరన్ చేసిన తర్వాత అయితే చూపించాలి అనుకున్నా కానీ గ్యాప్ లేకుండే జిప్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. గైస్ ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. మీ లైఫ్‌లో జరిగిన బ్యాడెస్ట్ డే ఏదో కమెంట్ చేయండి. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే ఇక్కడ రాజ్ యూనిక్ డిజైన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి అయితే కమెంట్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్‌లో చాలా ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్, బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు కావాలి అంటే ఓసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా బ్యాడ్ డే గుర్తొచ్చింటే కమెంట్ బాక్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతగా ఈరోజు వీడియో. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్.